వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ గారి ఇంటిపై జరిగిన దాడి సంఘటనలో జైలుకు వెళ్ళి ఇటీవలే జైలు నుంచి విడుదలైనటువంటి వ్యక్తి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీజేవైఎం అధ్యక్షులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ బండారు పవన్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. రైట్, వెల్కమ్ టు రాజ్ న్యూస్ అండి. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? బాగున్నాను. మా మొదటి ప్రశ్న, 2009 నుండి ఆర్ఎస్ఎస్ బజరంగ్లో కొనసాగుతారు మీరు. అంటే 2009లో ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ అటు సైడ్ వెళ్ళడానికి గల కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? మా కుటుంబ నేపథ్యం, నేను చిన్నప్పటి నుంచి కూడా, బాల్యం నుంచి కూడా స్వయం సేవకుగా ఉండే. ఓకే. ఎప్పుడైతే నా 10th కంప్లీట్ అయిపోయాక బజరంగ్ దళ్లో కూడా పనిచేయడం జరిగింది. అప్పుడు నా బజరంగ్ దళ్ కార్యకర్తగా ముఖ్యంగా మన హిందుత్వం కోసం, మన దేశం కోసం గోరక్షలు కానీ లేకపోతే దేవాలయాలు కాపాడడం కానీ ఇవన్నిటి విధంగా కూడా ఆ రోజు మనకి బజరంగ్ దళ్ ఏదైతే నేర్పిందో అదే విధంగా బజరంగ్ దళ్ కంటిన్యూ చేసుకుంటూ రావడం జరిగింది. 2016లో పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. మా స్థానిక నాయకులు కొంపెల మోహన్ రెడ్డి గారి సహకారంతో పార్టీలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి 10 ఏళ్ళుగా పార్టీలో కొనసాగుతుంది.